బ్రేకింగ్ న్యూస్ అటవీ శాఖ ఉద్యోగులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ గోడును అటవీ మంత్రితో చెప్పుకున్న ఫారెస్ట్ సిబ్బంది సమస్యలు ఏకరువు పెట్టారు. రాత్రంతా కొట్టి చిత్రహింసలు పెట్టిన పోలీసులు ఇంతవరకు అరెస్ట్ చేయలేదని ఆవేదన చెందారు. అయితే తాజాగా ఈ కేసులో A1 శ్రీశైలం జనసేన ఇన్ఛార్జ్ A2గా టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఇక్కడి వరకు మనకు అంతా తెలిసిందే. అయితే శ్రీశైలం అటవీ ప్రాంతంలో అటవీ శాఖ ఉద్యోగులు శాసనసభ్యుడి అనుచరుల మధ్య ఇటీవల గొడవ జరిగింది. ఆ ఘర్షణపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కూడా కఠినమైన వైఖరి తీసుకున్నారు. సో ఓవరాల్గా ఏం జరగబోతుంది, ఆయన ఎలా రియాక్ట్ అయ్యారనేది మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ రెడ్డి అందుబాటులో ఉన్నారు. కిరణ్, ఏం జరుగుతుంది అసలు? ఇది విషయం పవన్ కళ్యాణ్ వరకు వెళ్ళిందా? కేసు నమోదైంది, ఎఫ్ఐఆర్ కూడా అయిందంటున్నారు. మరి ఎందుకు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు? మౌనిషా, ఇందాక మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. అటవీ శాఖ ఉద్యోగులు, అటవీ శాఖ అధికారులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిశారు. పవన్ కళ్యాణ్ అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయనే కీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, తర్వాత శ్రీశైలం జనసేన ఇన్ఛార్జ్ ఇరువురు కలిసి తమ అనుచరులతో మాపై దాడి చేశారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. గతంలో ఓ ఎంఆర్ఓ పైన దాడి చేసినప్పుడు మీరు వెంటనే అరెస్ట్ చేయించారు, ఎంఆర్ఓను పరామర్శించారు. ఇక్కడ తమ శాఖకు సంబంధించిన అటవీ అధికారులను హింసించి రాత్రంతా తిప్పి వెహికల్లో కూర్చోబెట్టుకుని దారుణంగా ఎమ్మెల్యే కళ్ళ ముందే కొట్టినా మా ఎమ్మెల్యే పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ వాళ్ళు ఆవేదన చెందారు. గతంలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. అటవీ అధికారులు అంటే చాలా చిన్నచూపుగా చూస్తున్నారు. మీరు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు, అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సమాజంలో మాకు కొంత విలువ పెరిగింది. అయితే ఈ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మాపై దాడి చేయడము, మమ్మల్ని బెదిరించడం లాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మీరు కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కోరారు అటవీ శాఖ అధికారులు. మౌనిషా, రైట్, ఇప్పుడు ఎలా ఉండిపోతుంది యాక్షన్ ప్లాన్ మరి వాళ్ళది? ఇప్పటికైతే మనకు అందిన సమాచారం ప్రకారం A1 A2గా కేసు నమోదు చేశారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అనుచరుల పైన కేసు అయితే నమోదు చేశారు, కానీ అరెస్ట్ చేయలేదు. మమ్మల్ని ఇంత వేధించి ఇంత కొట్టి ఇంత దారుణంగా తిప్పినా కూడా ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇలానే కొనసాగితే భవిష్యత్తులో మాకు చాలా ప్రమాదాలు వస్తాయి అని చెప్పి వాళ్ళు డిప్యూటీ సీఎం ను మొరబెట్టుకున్నారు. అయితే ఈ కేసులో A1 A2ను అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఏం చేస్తారు, ప్రాథమికంగా ఏం జరగబోతుంది, పోలీసులు విచారణకు పిలుస్తారా లేదా, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మనం వేచి చూడాలి. మౌనిష, మరొకటి వాళ్ళని సస్పెండ్ చేయాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఎవరైతే ఉద్యోగులు ఉన్నారు, విక్టిమ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా అదే మాట చెప్తూ ఉన్నారు. దీనికి ఏమన్నా రియాక్షన్ ఉందా అటువైపు నుంచి, అధిష్టానం నుంచి? అయితే ఇక్కడ నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేల మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు, మంత్రుల మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎమ్మెల్యేలు చేసే కార్యక్రమాల వల్ల, పనుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, నేను కఠిన చర్యలు తీసుకుంటాను. ఆయన మనుషులపై దౌర్జన్యాలు చేయడం, అటవీ శాఖ అధికారులు కొట్టడం, ఇది చాలా దారుణమైన సంఘటన అంటూ ఆయనే సీఎం చంద్రబాబు అధికారులతో మాట్లాడి కేసు ఖచ్చితంగా నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఆ ప్రకారం బుడ్డా రాజశేఖర రెడ్డిపై కేసు నమోదైంది. సీఎం నిన్న చంద్రబాబు నాయుడు పార్టీ కార్యక్రమాల వరుసలో మాట్లాడుతూ కూడా ఎమ్మెల్యేలు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు, ఈ చిక్కుకున్నప్పుడు నేను కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది, ఎవరిని ఉపేక్షించను, నాకు ప్రభుత్వమే ముఖ్యం, ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ చెడ్డ పేరు తీసుకొస్తే నేను సస్పెండ్ చేయడానికి, వేటు వేయడానికి కూడా వెనకాడనంటూ సీఎం తీవ్రంగా స్పందించారు. మౌనిషా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్ రెడ్డి. చూస్తూ ఉన్నాము శ్రీశైలం అటవీ ప్రాంతంలో విధుల్లో ఉన్న అటవీ శాఖ ఉద్యోగులతో జరిగిన ఘర్షణ. ఈ ఘటనను ఆ శాఖ సీనియర్ అధికారులు అయితే చాలా క్లియర్గా వివరించారు. అక్కడ దాడి జరిగింది. ఈ సంఘటనలో శాసనసభ్యుడు, అతని అనుచరుల ప్రమేయం ఉంది అని చెప్పి దాని మీద దర్యాప్తు చేసి వివరణాత్మక నివేదికను సమర్పించాలని నేను వారిని ఆదేశించాను. అలాగే నిబంధనల ప్రకారం బాధ్యులపై కేసులు నమోదు చేయాలని చెప్పి కూడా నేను స్పష్టంగా సూచించాను అని చెప్పి ఎక్స్లో పోస్ట్ చేశారు.
సో దీనికి సంబంధించి అటవీ శాఖ అధికారుల నుంచి అయితే తీవ్ర ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ఇప్పటివరకు ఎలాంటి రియాక్షన్ లేదు, ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఒకసారి వాళ్ళు ఏమన్నారో విందాం. 10 గంటల సమయంలో మా అటవీ శాఖ సిబ్బంది చిరుతపులి కేసుకు సంబంధించి శ్రీ టీడీ గారి ఉత్తర్వుల మేరకు పెట్రోలింగ్ చేస్తుండగా శ్రీశైలం ఎమ్మెల్యే గారు వారి అనుచరులు వచ్చి శిఖరం చెక్ పోస్ట్ వద్ద మా వారిని అడ్డగించి వాళ్ళని నానా దుర్భాషలాడి మేము చెప్తున్నట్టు మీరు పని చేయడం లేదు, మా గవర్నమెంట్లో వస్తే కూడా మీరు మాకు సహకరించడం లేదు అని అది నానా దుర్భాషలాడి దొంగనాకుడుని లోపలెక్కించడని మా గవర్నమెంట్ వెహికల్ తీసుకొని ఎమ్మెల్యే గారు స్వయాన్ని నడుపుకుంటూ శ్రీశైలం మొత్తం చుట్టూ తిప్పుతూ తెల్లవారుజాము 2 గంటల వరకు కొట్టుకుంటూ వాళ్ళ అనుచరులతో దగ్గరుండి మరీ కొట్టించారు. మీరు సరిగ్గా కొట్టలేదు, నా ఎదురు కట్టండి అని చెప్పి కొట్టించారు. ఇది చాలా హేమమైన చర్య. అటవీ శాఖ సిబ్బందిని, విధుల్లో ఉన్న వారిని, అటవీ ఉద్యోగుల్ని విధి నిర్వహణలో ఉండగా కొట్టడము దుర్భాషమైన చర్యగా భావిస్తూ మేము రాజశేఖర రెడ్డి గారిని పదవి నుంచి తొలగించి వాళ్ళని వెంటనే ఎస్సీ ఎస్టీ అందరూ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వారు ఉన్నారు, సభ్యులు నలుగురు కూడా వారిని వెంటనే అరెస్ట్ చేసి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని కోరడమైనది. దీనిలో ఏదన్నా చిన్న జరిగినచో మేము తీవ్రంగా దీన్ని రాష్ట్ర స్థాయి లెవెల్లో మా అటవీ అధికారుల అసోసియేషన్ ప్రెసిడెంట్ ద్వారా మరి మా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి విన్నపం ఇచ్చుకొని దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తామని విలేకరుల సమావేశంలో మీకు సముఖంగా తెలుపుకోవడం.